చలికాలం చాలామందిని అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇమ్యూనిటీ, అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గటం. మరి ఈ వ్యాధి నిరోధక శక్తిని ఈ కాలం ఎలా పెంచుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇమ్యూనిటీని పెంచే సులువైనటువంటి చిట్కాలు వీటి తెలుసుకుందాం. చలికాలం మీతో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా సరే వ్యాధిగ్రస్తం అయితే అందరూ వ్యాధిగ్రస్తం అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీని మీరు పెంచుకోవాలంటే కుటుంబం మొత్తం ఇమ్యూనిటీని పెంచాలి. అప్పుడు ఆ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో ఎక్కువగా అనారోగ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్లో కాలుష్యం కూడా తీవ్రస్థాయికి చేరుకుంటూ ఉంటుంది. అన్ని తలుపులు బిగించుంటారు, లోపల ఇన్ఫెక్షన్ తిరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో గాలిలో ఉండేటువంటి చల్లదనం శరీరం తాలూకు పని సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది. ఇలాంటి ఆ పరిస్థితుల్లో బలమైనటువంటి ఇమ్యూనిటీని కలిగి ఉండటం అనేది చాలా చాలా అవసరం. దీన్నే మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఇమ్యూనిటీ అంటూ ఉంటాం కదా, ఏమిటిది? అంటే ఈ రోగనిరోధక శక్తి అంటే ఏమిటి, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, నిజానికి ఇది మన శరీరంలో ఉన్న టాక్సిన్స్తో పోరాడే ఒక శక్తి, ఒక పోలీసింగ్ మెకానిజం. శరీరంలో టాక్సిన్స్ తయారవటానికి బ్యాక్టీరియా, వైరస్లు లేదా హానికారకమైనటువంటి పరాన్నజీవులు ఇలాంటివి కారకాలుగా ఉంటూ ఉంటాయి. శరీరం చుట్టూ కూడా రకరకాల బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా పొంచి ఉంటాయి. ఇవి మన మీద దాడి చేయడానికి రెడీగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధులకు గురి చేస్తూ ఉంటాయి. వాయురోధకం దేశం కాలం ఉత్తరోత్తర బలవత్తరంగా పనిచేస్తాయంటుంది ఆయుర్వేదం. వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలు ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బయట నుంచి వచ్చేటటువంటి అంటువ్యాధులు, అలాగే కాలుష్య సంబంధ సమస్యలు, వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి రోగ నిరోధక వ్యవస్థ లేదా ఈ రోగ నిరోధక శక్తి అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇది బలంగా ఉంటే అప్పుడు మారుతున్న వాతావరణం, కాలుష్యంలో వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. ఆయుర్వేదం దీన్ని ఋతుచర్య, రాత్రిచర్య, అలాగే స్వస్థవృత్త నియమాలు, దినచర్య ఇలాంటి పేర్లతో పిలుస్తుంది. అలాగే ఈ కాలం సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఏ కారణం లేకుండానే విషాదంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు సద్వృత్త నియమాలు కూడా ఉపయోగపడతాయి. సరే, మరి ఈ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేటువంటి మార్గాలు ఏమిటి, ఇవి తెలుసుకుందాం. ఒకటి, యాక్టివిటీ అనేది చాలా ముఖ్యమండి. అంటే ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి. అంటే ఈ వ్యాధి నిరోధక శక్తి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన శరీరాన్ని, మనసుని యాక్టివ్గా ఉంచుకోవాలి. అంటే ఈ శారీరక చురుకుదనం అనేది చాలా ముఖ్యం. చూడండి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి శరీరం చురుగ్గా ఉండడం అనేది తప్పనిసరి. కానీ ఈ సీజను బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది, దాన్ని వదిలేయాలి. శారీరక శ్రమతో ఎండార్ఫిన్స్ అనేటువంటి హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని దూరం చేసి మనసుని హ్యాపీగా, సంతోషంగా ఉంచుతాయి. శారీరక సామర్థ్యాన్ని ఇవి పెంచుతాయి. పని చేయకుండా ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటూ ఉన్నారనుకోండి, ఈ కాలం ఏమో ఆకలి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతరగ్ని రీడైరెక్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది ఆయుర్వేద సిద్ధాంతాన్ని బట్టి. అప్పుడు అంటే రోమకూపాలు మూర్చుకుంటాయి కాబట్టి లోపల అగ్ని పెరిగిపోతూ ఉంటుంది, పని చేయాలనిపించదు. దీంతో ఉదర సంబంధ సమస్యలు ఎక్కువైపోతాయి. శరీరం చురుగ్గా లేదనుకోండి, అప్పుడు అది మీ శారీరక రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. దీన్ని నివారించడానికి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయటం అనేది మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తే మీ స్టామినా పెరుగుతుంది. అర్ధశక్తి అంటే మీ శక్తిలో సగం. జీర్ణశక్తి దీంతో మెరుగుపడుతుంది. నియమిత కంట్రోల్డ్ ఎక్సర్సైజ్ తోటి ఊబకాయం రాదు. టైప్ 2 డయాబెటీస్ని నివారించవచ్చు. గుండె జబ్బుల రిస్క్ని తగ్గించుకోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాంటి దీర్ఘకాలపు వ్యాధుల ప్రమాదం బారిన నుంచి కూడా బయటపడవచ్చు. ఈ వ్యాయామాలలో మీకు ఇష్టమైనది చేసుకోవచ్చు. యోగా, సైక్లింగ్ ఇలాంటి వాటితో పాటుగా వాకింగ్ కూడా మీరు చేర్చండి. వయసు పైబడిన పెద్దవాళ్ళు వారానికి కనీసం 2.5 గంటలు మీడియం ఇంటెన్సిటీతో కూడిన ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇదే సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏమిటంటే గాలిని తీసుకుంటూ చేసేటటువంటి ఈ ఏరోబిక్ వ్యాయామం, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ఇలాంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. ఇవి గుండెని స్ట్రెంథెన్ చేస్తాయి, కార్డియో లాంటివి. రన్నింగ్ లాంటి హై ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా యంగ్స్టర్స్ చేయొచ్చు. 1.5 గంట పాటు చేయాలి.
ప్రతిరోజు 4-5 మైళ్ళు నడవాలి, లేదా పొడోమీటర్ ఉంటే ఒక 10,000 అడుగులు నడవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారంగా మీరు ప్రతిరోజు ఎంత ఎక్కువ నడిస్తే అంత ఎక్కువ కాలం పాటు జీవిస్తారని తేలింది. అంటే అకాల మరణానికి అవకాశం తక్కువ ఉంటుంది. వాకింగ్, వ్యాయామాలు జీవితకాలాన్ని పెంచుతాయి. వారానికి కనీసం 2 సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే అది మీకు ఒక వరంలాగా మారుతుంది. ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది. అంటే లోడ్ పడేటప్పుడు ఎముకలు స్ట్రెంథన్ అవుతాయి. కాబట్టి ఆ ఎముకల చివర్లు ఉండేటటువంటి ఆస్టియోఫైట్స్ స్ట్రెంథన్ అవుతాయి కాబట్టి ఎముక బలం పెరుగుతుంది. ఇది వ్యాధులను దూరం చేస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఒక పరిశోధన ప్రకారంగా రోగనిరోధక శక్తిని స్ట్రెంథన్ చేసుకోవటానికి కోవిడ్-19 లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని రక్షించడానికి ఈ మజిల్ బిల్డింగ్తో పాటు ఇతర వ్యాయామాలు కూడా అవసరం తేలింది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కంటి నిండా నిద్రపోవటం కూడా చాలా ముఖ్యం. నిద్ర అనేది మీ శరీరంలో ఉండే ఆ రోగనిరోధక కణాలు, సైటోకైన్స్ లాంటి ఆ కణాలు, అంటే ఇవి ఇన్ఫెక్షన్ తోటి పోరాడేటువంటి ప్రోటీన్ కణాలు, అలాగే టీ కణాలు, అంటే ఇవి రోగనిరోధక ప్రతిస్పందనల్ని నియంత్రించే తెల్ల రక్త కణాలు, ఇలాంటివన్నీ కూడా నిద్రతోటి స్టిమ్యులేట్ అవుతాయి. తగినంత విశ్రాంతి తీసుకుంటే శరీరం సహజమైనటువంటి బలాన్ని సంతరించుకుంటుంది. దీంతో రోగనిరోధక శక్తి బలపడుతుంది. తగినంత నిద్ర లేదనుకోండి, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, పనిచేయదు. అంటే అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం అండి, ఆరోగ్యంగా ఉండేటటువంటి యువకులతో పోలిస్తే, అంటే నిద్ర సమస్య లేని ఆరోగ్యంగా ఉండేటువంటి యువకులతో పోలిస్తే నిద్రలేమితో బాధపడుతున్న ఆరోగ్యవంతులలో టీకాలు వేసిన తర్వాత కూడా ఈ ఫ్లూ లాంటివి వచ్చాయని తేలింది. అందుకే కొంతమందికి ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ ఎందుకు అటాక్ అయింది అంటే నిద్ర సరిగ్గా లేకపోవటం, అంటే స్ట్రెస్. ఈ నిద్రలేమి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది, దీని స్థాయి పెరిగిపోతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మంచిది కాదు. నిద్ర లేకపోవడంతో అది మన రోగనిరోధక వ్యవస్థని బలహీనపరుస్తుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లేదా కోలుకునేటువంటి సామర్థ్యం మనలో తగ్గిపోతుంది. మంచి ఆరోగ్యానికి పెద్ద వయసు వాళ్ళు కనీసం 7-9 గంటలు నిద్రపోవటం అవసరం. నిద్రపోవటానికి కనీసం 2 లేదా 3 గంటల ముందే ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్స్ వీటి నుంచి దూరంగా ఉండాలి. హింసాత్మకమైన ఒత్తిడిని కలిగించేటువంటి సీరియల్స్ లేకపోతే సంభాషణలు వీటిని కూడా ప్రివెంట్ చేయటం అవసరం. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఆహార పానీయాలలో మార్పు కూడా ముఖ్యం. మీ దినచర్య, ఆహారపు అలవాట్లో కొన్ని మార్పులు చేసుకొని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే మీ ఇమ్యూనిటీ, అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి మీ శరీరానికి పోషణ అందించి రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలని మీ ఆహారంలో చేర్చుకోవాలి. కొన్నింటిని మానేయాలి. ఉదాహరణకు చిప్స్, నూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, పిజ్జా, ఇంకా ప్యాక్ చేసినటువంటి ఫుడ్స్, సోడా డ్రింక్స్, ఇలాంటి పొరపాటును కూడా తీసుకోకండి. మరి ఏం తీసుకోవచ్చు? ఉడకబెట్టిన కోడిగుడ్డు తీసుకోవచ్చు, సీజనల్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, సీరియల్స్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు, మొలకెత్తిన గింజల్ని తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇలాంటి వాటితో పాటు ఫ్రెష్ జ్యూస్లు, అలాగే లస్సీలు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో టమాటా లాంటివి కూడా తప్పకుండా చేర్చండి. ఎందుకంటే దీంట్లో లైకోపీన్, విటమిన్ కే, విటమిన్ సి, పీచు పదార్థాలు ఇవి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇక నారింజ, నిమ్మ, ఉసిరి ఇలాంటి విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్, అంటే పుల్లటి పండ్లు తీసుకుంటే మంచిది. ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్స్తో పోరాడేటటువంటి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి విటమిన్ సి సహాయపడుతుంది. అంటే కణజాలాల నిర్మాణానికి ఇది సహకరిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిని మీ ఆహారంలో రెగ్యులర్గా భాగం చేసుకోవాలి. వెల్లుల్లి యాంటాక్సిడెంట్ని కలిగి ఉంటుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లసున ప్రభంజనానాం శ్రేష్టం, అంటే వాతపు నొప్పును తగ్గిస్తుంది. ఎలిసిన్ అని ఒక పదార్థం దీంట్లో ఉంటుంది. ఇది శరీరానికి ఏ రకమైన ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాతోనైనా పోరాడే శక్తిని ఇస్తుంది. అలాగే పాలకూర, పుట్టగొడుగులు, మొలకలు ఇలాంటివన్నీ మీరు భాగం చేసుకోవాలి మీ ఆహారంలో. ఇవి లోపల నుంచి మిమ్మల్ని బలంగా తయారు చేస్తాయి. అన్నిటికీ మించి సంతోషంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ పెరగాలంటే అవకాశం దొరికినప్పుడల్లా మనస్ఫూర్తిగా హాయిగా సంతోషంగా ఉండటానికి ట్రై చేయండి. దీంతో మీరు ఆ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలపు వ్యాధులకి ఈ ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు దీర్ఘకాలపు వ్యాధులు దాడి చేయకుండా ఉంటాయి. దీంతోపాటు మీరు కనెక్ట్ అవ్వండి, అంటే బంధుమిత్రులతో, స్నేహితులతో వాళ్ళకి సమయం ఇవ్వండి. సామాజిక సంబంధాలు ఈ వీటితోటి ఆ ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్నెస్ వస్తుంది తేలింది. మనసు సంతోషంగా ఉంటే మీ శరీరం బలంగా తయారవుతుంది. వాతావరణంలో ఆ రోగనిరోధక వైరస్లు ఉంటాయే వాటిపై పోరాడేటువంటి శక్తి మీకు వస్తుంది. అన్నిటికీ మించి ప్రకృతి,
ప్రకృతితోటి సమయం గడపడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి ప్రకృతిలో బాగా గడపండి. అంటే సహజ వాతావరణం మనకి స్వచ్ఛమైనటువంటి ఆ గాలినిస్తుంది. మనసుని ప్రసన్నంగా ఉంచుతుంది. చెట్లు, మొక్కలు వీటి సహచర్యం మనకు ఎన్నో విధాలుగా వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అందుకే మనకి మన పెద్దమ్మలు, మన బామ్మలు, అమ్మమ్మలు ములు తీసేటప్పుడు చెట్టు చూడు అనేవాడు. అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్నెస్ వస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ దీంతో బలంగా తయారవుతుంది. ప్రతిరోజు కొంచెంసేపు ఎండలో కూర్చోండి, కనీసం 20 నిమిషాలు. దీంతో ఆ సూర్యరశ్మి మీకు తగులుతుంది, విటమిన్ డి తయారవుతుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, ఎముకల్ని కూడా బలంగా తయారు చేస్తుంది. అలాగే దుమ్ము ధూళి వీటికి దూరంగా ఉండండి, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోండి. కాబట్టి ఇలాగా ఈ పద్ధతులన్నీ పాటిస్తే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ప్రత్యేకంగా ఇమ్యూనిటీని పెంచడానికి ఆయుర్వేదంలో ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు అశ్వగంధ, అలాగే ఉసిరి, దీంతో తయారైన చ్యవన్ప్రాశ్ ఇలాంటివి, ఇంకా కొన్ని రాజౌషధాలు కూడా ఉంటాయి, స్వర్ణమాలిని, వసంతరస్ ఇలాంటివి. వీటిని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది పరిస్థితిని బట్టి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.